హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు సాటర్డే కదా, హాఫ్ డేనే ఉంటుందండి. ఇంకా వాళ్ళకు మార్నింగ్ చపాతీ చేశానండి. చపాతీ తినేసి ఇంకా షార్ట్ బ్రేక్కి బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చానండి. అంతే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు శనివారం కదా, 5వ శనివారం అండి. ఇంకా పూజలో కూర్చుంటే లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. బీరకాయ పప్పు వండాను, మళ్ళీ కాకరకాయ ఫ్రై చేశానండి. ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేస్తే లంచ్ లేట్ అయిపోతుంది కదా, మా వారికి టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను కదండి. ఎందుకంటే తను కూడా పూజలో కూర్చుంటాడు కదండి. తను మా వారు నేను కూర్చుంటాను కదా. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే రావట్లేదండి. ఇంకా పూజ అయిన వెంటనే 12:30 అవుతుంది. అప్పుడు ఒకటేసారి లంచ్ బాక్స్ కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మధ్యాహ్నం అయితే రావట్లేదండి. ఇంకా పూజ అయిపోయినాక హడావిడి అయిపోతుందండి వంట చేయాలంటే. అందుకోసమే ముందే వంట చేసి జర ప్రశాంతంగా పూజలో కూర్చుంటే మనం పూజ చేసుకోవడం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమే ఇంట్లో అంతా చేసుకొని అయితే ఫాస్ట్గా పూజ అయితే చేసుకుంటున్నానండి ప్రతి శనివారం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. చూసి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా పప్పు అయితే అయిపోయిందండి, కాకరకాయ ఫ్రై అవుతూ ఉంది. ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదండి, నార్మల్ వంటనే కదా అనేసి అయితే వీడియో తీయలేదండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి పప్పు అయితే చేశాను. ఇదిగోండి పప్పు అయితే చేశానండి, బీరకాయ పప్పు చేశాను. ఇంకా మా వారికి టిఫిన్ అయితే చేస్తున్నానండి. అంటే పూజ అయిపోయాక తింటానులేండి. ఓగ్రాని చేస్తున్నానండి. అదే మురుమురాలతో చేస్తారు కదండి ఓగ్రాని, దాన్ని సుశీల అంటారు, ఓగ్రాని అంటారు. అదైతే టిఫిన్ అయితే చేసి పూజ కాగానే తింటారండి మా వారు. ఇంకా ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయండి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా చూసారు కదండి, ఇంకా వంట చేసి పూజలో కూర్చుంటే పూజ చేసుకోవడం స్టార్ట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవాలని అయితే అనిపిస్తుందండి. ఇంకా నేనైతే ఈ పూజ స్టార్టింగ్లో నేను ఒక్కదానే చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారికి అయితే కుదరదు కదండి, ప్రతి వీక్ కూడాను వర్కింగ్ డే ఉంటుంది కదా, అలా అనేసి అయితే నేను ఒక్కదానే చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారు కూడా ఇద్దరం కలిసి చేద్దామనేసి అయితే అనుకున్నారంట. అందుకోసమే ఒక్క వీక్ అయితే స్కిప్ అయిపోయారండి మా వారు. ఇంకా 4 వీక్స్ కూడా కలిసే చేసుకున్నామండి. అందుకోసమే ఇంకా పూజ అయిపోయిన వెంటనే 12 అయిపోతుందండి. ఇంకా మా వారు బాక్స్ కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారండి. మీకు తెలుసు కదా, రెగ్యులర్గా అయితే టిఫిన్ బాక్స్ అయితే ఏం కట్టియనండి. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదండి, అప్పుడే లంచ్ చేసి పిల్లల్ని ఇంట్లో డ్రాప్ చేసి అయితే వెళ్తూ ఉంటారు కదా. ఇంకా సాటర్డేస్ ఇలా పూజ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు పూజ అయిపోయిన వెంటనే బాక్స్ అయితే కట్టిస్తున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే రావట్లేదు, ఇంకా అప్పుడే 12 అయిపోతుంది కదండి. ఇంకా 3కి రాననేసి అయితే చెప్తున్నారు. అందుకోసమే మార్నింగే వంట చేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నామండి. ఇంకా పిల్లల్ని 12:30 కలా ఇంట్లో వదిలేసి బాక్స్ కట్టుకుని అయితే వెళ్తున్నారండి ప్రతి సాటర్డే కూడా. అదండి విషయం వచ్చేసి. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. ఇంకా మార్నింగే అన్ని పనులు చేసుకొని పూజ చేయాలంటే చాలా టైం అయిపోతుంది కదా, అందుకోసమే ఇంట్లో గిన్నెలు కడగడము, ఇల్లంతా కొంచెం నీట్ చేసుకొని వంట చేసి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో ఇవన్నీ తర్వాత అయితే చేసుకుంటున్నాను.
ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టించేసి అయితే వెళ్ళిపోయారండి మా వారు. ఇంకా పిల్లలు స్కూల్కి నుంచి రాగానే లంచ్ అయితే తినేసి ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. నేనైతే మధ్యాహ్నము టిఫిన్ చేసుకోలేదండి. ఆ రోజు వచ్చేసి పాలల్లో కొంచెం పెరుగు, తేనె, ఒక 2 అరటిపండ్లు అవి అయితే వేసుకొని అదే తినేసానండి. మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా ఏమంటారు టిఫిన్ అయితే అదే తినేసానండి. చాలా బాగుంటుందండి, మంచిగా ఫుల్గా ఉంటుంది టమ్మీ. ఇంకా మధ్యాహ్నము వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, అవి తీగల పైన ఆరేయడము, ఇలా పనులు అయితే చిన్న చిన్నగా అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నము తిన్న తర్వాత గిన్నెలు వస్తాయి కదండి, అవి కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా మార్నింగే క్లీన్ చేశానులేండి స్టవ్ వచ్చేసి. ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కంఠస్నానం అయితే చేయాలండి ఖచ్చితంగా. ఇంకా పెరుగుకైతే తోడు పెట్టానండి. ఇంకా దోసపిండి కూడా నానబెట్టాను, అది కూడా రుబ్బాలండి. మళ్ళీ నెక్స్ట్ సండే కదా, అది కూడా రుబ్బుకోవాలి. ఇంకా పక్కన మెంతులు కనిపిస్తున్నాయి కదండి, మెంతులు కూడా నానబెట్టాలండి. లాస్ట్ టైం కొంచెం అంటే రీపోటింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం మట్టి మిగిలిపోయిందండి, అవి ఒక కుండీలకైతే తీసి పెట్టానండి. ఈ మెంతులు మంచిగా నానబెట్టేసి నెక్స్ట్ డే ఆ కుండీలలో మెంతులు అలా వేస్తే మంచిగా మొలకలు ఎత్తుతాయి. మెంతి కూర కూడా ఇంట్లోనే మంచి ఆర్గానిక్ మెంతి కూర అయితే రెడీ చేసుకోవచ్చు అనేసి అయితే నానబెట్టాలి. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం స్మార్ట్ బజార్లో కొన్నానండి. ఇలాగా చిన్న చిన్నగా నైవేద్యాలు చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి అయితే కొన్నాను. చాలా యూస్ఫుల్గానే ఉందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ కూడా నైవేద్యం ఏదైనా చేయాలండి కంపల్సరీగా. నేను ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వతో హల్వా అయితే చేస్తున్నానండి. కొంచెం రవ్వ ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. దొడ్డు రవ్వతో కేసరి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దానికోసం అయితే చిన్న గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో ఆవు నెయ్యి అయితే యూస్ చేసి నైవేద్యం అయితే చేయాల్సి ఉంటుందండి. ఇంకా కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి తర్వాత ఒక 3 స్పూన్లంత రవ్వ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఇంకా మంచిగా సువాసన వచ్చేటప్పుడు దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను వాటర్లో అయితే ఉడికించాను రవ్వని. దాని తర్వాత రవ్వ ఉడికిన తర్వాత మీకు ఎంతైతే స్వీట్నెస్ కావాలో అంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెరతోటి కూడా చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఎప్పుడు బెల్లంతో చేస్తానండి. ఇంకా తర్వాత కొంచెం ఆవు నెయ్యి కూడా యాడ్ చేసి ఇలాచి పొడి కూడా వేసానండి. మళ్ళీ కొంచెం పలుకులు కూడా వేసానండి. ఏం పలుకులు అవి, గుమ్మడికాయో మస్కు మిలనో ఏదో సీడ్స్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని బెల్లం అయితే కరిగేంత వరకు మంచిగా కలుపుకొని ఇంకా దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి ఇది. దొడ్డు రవ్వతో కేసరి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా హెల్దీ అండి ఇది. బెల్లం యాడ్ చేశాను, మళ్ళీ ఆవు నెయ్యి. అప్పుడప్పుడు స్నాక్స్ లెక్క కూడా పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చండి. అంతేనండి, కొంచెమే చేశానండి నైవేద్యంగా. ఇంకా ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ పిండి దీపాలు, మళ్ళా తమలపాకులు అవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా చెట్లలో వేసేవి ఒక సపరేట్గా, ఆవు పెట్టేటివి ఒక సపరేట్గా కవర్ చేసి ఇంకా అక్కడంతా కొంచెం క్లీన్ చేయాలండి. మార్నింగ్ అయితే చాలా బాగా చేసుకున్నానండి పూజ. ఇంకా ఎవ్రీ టైం కూడా మీకు చూపించట్లేదండి, ఇంకా ప్రతిసారి చూపిస్తే కూడా తెలిసిందే కదండి ప్రాసెస్, మీరు కూడా కొంచెం బోర్ ఫీల్ అవుతారు. అందుకోసమే ఇంకా పూజ విధానం అయితే ఏం చూపించలేదు. ఇలా పూజ చేసుకున్న రోజైతే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఆ రోజంతా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ వెలిగించిన దీపాలు కూడా ఇంకా వెలుగుతున్నాయండి. ఇంకా నేను దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి ఇంకా దీప నైవేద్యాలతో
పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వెళ్ళి పిండి దీపాలు ఉన్నాయి కదండి, అవి అయితే ఆవుకైతే పెట్టాలండి. అరటి పండ్లు పిండి దీపాలు అయితే పెడుతున్నాను రెగ్యులర్గా సాటర్డే. ఈ సాటర్డే వచ్చేసి 5th వీక్ అండి. ఏ ఆటంకాలు లేకుండా మంచిగా అయితే కంప్లీట్ చేసుకున్నాను 5th వీక్ దాకా. ఇంకొక 3 వీక్స్ అయితే కంప్లీట్ అవుతుందండి సప్త శనివారాల వ్రతం వచ్చేసి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే దేవుడి నామాలు ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి, అవన్నీ కొంచెం బుక్ అయితే చదువుకున్నాను. ఇంకా ఇదిగోండి నేను చేశాను రవ్వ కేసరి అండి. ఇంకా పిల్లలకు కూడా కొద్దిగా అయితే పెట్టించేసాను, తిన్నారండి వాళ్ళు కూడా. అదండి 5వ వారం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి అండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్.